హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్రహ్మానందం అనే తెలుగు మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ మూవీలో హీరోగా రాజా గౌతమ్ నటిస్తుండ్రు. బ్రహ్మానందం గారి కొడుకు అన్నమాట. చాలా రోజుల తర్వాత ఒక మూవీతో రాబోతుండ్రు. ఇందులో బ్రహ్మానందం గారు కూడా నటిస్తుండ్రు. ఇందులో బ్రహ్మానందం తాత రోలు, రాజా గౌతమ్ గారు ఆయన కొడుకు మనవర్ రోల్ పోషిస్తుండ్రు. ఇందులో వెన్నెల్ కిషోర్ గారు కూడా ఉన్నారు. తంది కూడా ఒక ఇంపార్టెంట్ రోలు. హీరోయిన్గా ప్రియా గారు యాక్ట్ చేస్తున్నారు. అలాగే ఈ మూవీ డైరెక్టర్ వచ్చి ఆర్విఎస్ నిఖిల్ అన్నమాట, కొత్త డైరెక్టరు. ఈ మూవీ ట్రైలర్ అయితే ఈరోజు రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ ప్రకారం నాకేమనిపించిందంటే, హీరో ఒక స్టేజ్ ఆర్టిస్ట్ అన్నమాట. అయితే తనకు పేరు రాదు. ఒక నేషనల్ లెవెల్లో స్టేట్ ఆర్టిస్ట్గా అవకాశం వస్తుంది. అయితే దానికి 6 లక్షలు డబ్బులు కావాలన్నమాట. అయితే బ్రహ్మానందం వెన్నెల్ కిషోర్ బ్రహ్మానందాన్ని పరిచయం చేస్తాడు. బ్రహ్మానందం తన దగ్గర 6 ఎకరాలు ఉంది, అది నీ పేరు మీద రాస్తాను. అయితే నువ్వు నాకు పని నువ్వు నా మనవడిగా నా ఊరు రావాలి, అయితే నేను చెప్పినట్టు నడుచుకోవాలి అని చెప్తాడు. ఆ తర్వాత ఆ తర్వాత ఇంకా ట్రైలర్లో మొత్తం బ్రహ్మానందం మనోడుగా వాళ్ళ ఊళ్ళో పనులు చేయడం అంతా చూపించాడు. బాగుంది ట్రైలర్ అయితే, చాలా ఇంట్రెస్ట్గా ఉంది. బాగా కామెడీ కూడా ఉన్నట్టుంది, అలాగే ఎమోషనల్ కంటెంట్ కూడా ఉన్నట్టుంది. ఈ మూవీలో నాకు తెలిసి హీరోకి ఎవరు ఉండరు అనుకుంటా, ప్లస్ హీరో సెల్ఫిష్ క్యారెక్టర్ అనుకుంటున్నాను. ఎందుకంటే వెన్నెల్ కిషోర్ స్టార్టింగ్లో చెప్తాడు తనకి ఎవరు లేకపోవడం వల్ల తనకే తెలియకుండా తను సెల్ఫిష్గా తయారయ్యాడని. అలా ఇంకా బ్రహ్మానందం తన్ని మార్చడానికి మనోడిగా తీసుకుపోయి పనులు చెప్పడం, ఇంటి పనులన్నీ చేయించడం, అదంతా కామెడీ అంతా ఉన్నట్టుంది. బాగుంది ట్రైలర్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. ఈ మూవీ ఫిబ్రవరి 14వ తారీఖున రిలీజ్ అవబోతుంది. ఈ మూవీ చూసి ఆ రోజు రివ్యూ మీకు చెప్తాను. అలాగే మీరు ఈ మూవీ ట్రైలర్ చూడకపోతే చూడండి. నాకైతే ట్రైలర్ బాగా నచ్చింది. మీరు చూసుంటే మీకు ఏమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. చాలా రోజుల తర్వాత బ్రహ్మానందం కొడుకు రాబోతున్నాడు హీరోగా. అలాగే ఇందులో బ్రహ్మానందం కూడా నటిస్తుండ్రు. ఫస్ట్ టైం తండ్రి కొడుకులు ఒక లీడ్ రోల్లో నటిస్తున్న మూవీ ఇది. ఎందుకంటే ఇంతకుముందు జస్ట్ కామెడియన్ రోల్ పోషించాడు, అంటే చిన్న చిన్న కామెడీ సీన్లు పోషించారు వాళ్ళ కొడుకుతో. ఇప్పుడు ఫస్ట్ టైం ఇద్దరు మెయిన్ లీడ్గా యాక్ట్ చేస్తున్న సినిమా ఇది. నాకైతే ఈ మూవీ బాగా, ట్రైలర్ అయితే బాగా నచ్చింది. ఈ మూవీ చూసి ఫిబ్రవరి 14వ తారీఖున మూవీ రివ్యూ చెప్తాను. అలాగే ఈ ట్రైలర్ చూస్తే మీకేమనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.